హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ అనూప్ కిషోర్ దాస్ గారు రాసిన అద్భుతమైన విసనకర్ర అనే కథ. అనగా అనగా ఒకానొక రాజుకు విసనకర్రలంటే ఎంతో ఆసక్తి, సరదా. ఆయన వద్ద రకరకాల విసనకర్రలు ఉండేవి. ఒకనాటి పగటి వేళ భోజనం ముగించి పడక గదికేసి పోతూ ఉండగా వీధిలో నుండి విసనకర్రలు అమ్మేవాడొకడు, అద్భుతమైన విసనకర్రలమ్మా, అద్భుతమైన విసనకర్రలు, అయినా కారు చౌక, ఒక్కొక్క దాని ఖరీదు 50 బంగారు కాసులే, మీ ఇళ్లలోని రుబ్బురోలు కంటే ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది అంటూ అరవసాగాడు. రాజు నౌకరునొకరిని పంపి విసనకర్రలు అమ్మేవాణ్ణి పిలిపించి, నీ దగ్గరున్న విసనకర్రల గొప్పేమిటి, అంత ఖరీదు చెప్తున్నావెందుకు అని ప్రశ్నించాడు. అందుకు వాడు, మహారాజా, ఇంత అద్భుతమైన విసనకర్రల్ని 50 బంగారు కాసులకే అమ్ముతున్నానంటే అది చాలా తక్కువ ధర. ఇవి 100 సంవత్సరాల కాలం ఉపయోగపడగలవని హామీ ఇస్తున్నాను అన్నాడు. ఓ అలాగా, అయితే చూడ్డానికి మాత్రం అంత గట్టిగా తయారు చేసినట్టేమీ లేవు అన్నాడు రాజు. మహారాజా, మిమ్మల్ని నేను మోసం చేయగలనా? 100 సంవత్సరాలు కాదు, అంతకన్నా ఎక్కువ కాలమే ఉపయోగపడగలవు అన్నాడు విసనకర్రలు అమ్మేవాడు. రాజు వాడికి 50 బంగారు కాసులిచ్చి విసనకర్ర తీసుకుని, సరే, ఈ అద్భుతమైన విసనకర్ర ఏ పాటిదో చూస్తాను, నెల రోజుల తర్వాత నా దగ్గరకు ఒకసారి రా అన్నాడు. చిత్త మహారాజా, దాన్ని ఎలా వాడాలో కాస్త చెప్పనివ్వండి అన్నాడు విసనకర్రలు అమ్మేవాడు. అది వింటూనే రాజు చిరుకోపంగా, విసనకర్రను ఎలా వాడాలో నాకు నేర్పుతావా? అదేమైనా బ్రహ్మ విద్య, ఇక వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత రాజు కొంతసేపు విశ్రమించి ఆ కొత్త విసనకర్రతో విసురుకుని చూశాడు. దానిలో ఆయనకు ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. ఇలా 10 రోజులు గడిచాక ఒకనాడు విసనకర్రను బిగించిన కర్రబద్ద ఊడొచ్చింది. దాంతోపాటు పుట్టిన ఆకులన్నీ ఊడి చల్లా చెదురుగా కింద పడినాయి. అయితే రాజు ఆశ్చర్యపడేలా నెల రోజుల కల్లా విసనకర్రలమ్మేవాడు రాజదర్శనానికి వచ్చి రాజుకు వంగి నమస్కరించి, చిత్తం మహాప్రభు, తమ ఆజ్ఞ మేరకు తమ దర్శనానికి వచ్చాను, ఏమిటి సెలవు అన్నాడు. రాజు పట్టరాని కోపంతో, ఒరేయ్, నువ్వు పరమ మోసకారివి అంటూ జరిగింది చెప్పి, ఆ విసనకర్రను ఇప్పుడు నువ్వు పోల్చుకోగలవా అంటూ చిన్నా భిన్నమైపోయిన విసనకర్రని చూపించాడు. మహారాజా, క్షమించాలి, విసనకర్రలో లోపం ఏమీ లేదు, దాన్ని సక్రమంగా ఉపయోగించడం మీ చేత కాలేదు అన్నాడు విసనకర్రలవాడు. దాన్ని ఎలా ఉపయోగించాలంటావు అని అడిగాడు రాజు. మహారాజా, అది అద్భుతమైన విసనకర్ర అని ముందే చెప్పాను కదా, దాన్ని ఒక చేత్తో ఏమాత్రం కదిలించకుండా పట్టుకుని మన తలను మాత్రమే దాని ముందు అటూ ఇటూ కదిలించాలి అన్నాడు విసనకర్రలవాడు. రాజు హాస్యప్రియుడు. ఆయన వాడి మాటలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వి, ఆహా, విసనకర్రలను గురించిన నీ పాండిత్యం అద్భుతమైంది, నా దగ్గర ఎన్నో రకాల విసనకర్రలున్నవి, నిన్ను వాటికి రక్షకుడిగా నియమిస్తున్నాను అని వాడికి ఆ స్థానంలో ఉద్యోగం ఇచ్చాడు. అదే కథ. కథ కంచికి, మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.